అస్సాంలోని దిబ్రూఘడ్ జిల్లా బోర్బురువాలలో దారుణం జరిగింది. ఒక మహిళ ఆమె కుమార్తె ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. గుండెపోటు వల్ల చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండడంతో హత్యగా నిర్ధారణ అయింది. జూలై 25న లాహోన్ గావ్లోని బోర్బరువా ప్రాంతానికి చెందిన ఉత్తమ్ గోగోయ్ గుండెపోటుతో మరణించినట్లు అతడి సోదరుడికి సమాచారం అందింది. దీంతో అతడు వెంటనే ఆ ఇంటికి వెళ్లాడు. కాగా మరణించిన ఉత్తమ్ చెవిపై గాయం ఉండటాన్ని సోదరుడు గమనించాడు. గుండెపోటుతో చనిపోతే చెవి ఎలా తెగుతుందని ప్రశ్నించాడు. అయితే తమ ఇంట్లో దోపిడీ జరిగిందని, దొంగల దాడిలో ఉత్తమ్ మరణించినట్లు అతడి భార్య బాబీ సోనోవాల్ కూతురు మాట మార్చారు. దీంతో అనుమానించిన మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తమ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. దాడి వల్ల అతడు మరణించినట్లు రిపోర్టులో తేలింది. ఈ నేపథ్యంలో మృతుడి భార్య బాబీ 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కాగా తన బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తండ్రిని హత్య చేసినట్లు మృతుడి కుమార్తె పోలీసుల ముందుకు అంగీకరించింది.